హోలీ పండగకు పుట్టినిల్లైన మన దేశంలోనే పలు ప్రాంతాల్లో పలు రకాలుగా ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు. ప్రత్యేకించి నగరాల్లో ఉన్నవారు హోలీ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు రంగుల్లో తడిసిపోదామా అని ఎదురుచూస్తూ ఉంటారు. వారి ఎదురుచూపులలో మరింత ఆనందం నింపి వారికి శాంతిని చేకూర్చడంలోనూ హోలీ పండగ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఆనందం అర్ణవమైతే, అనురాగం అంబరమైతే, అనురాగం అంచులు చూస్తాం, ఆనందపు లోతులు తీస్తాం అన్న స్థాయిలో హోలీ జరుపుకుంటుంది యువత. వారి మదిలో హోలీ చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఆనందం మన మదిని తాకిన సమయంలోనూ, చిందులు వేస్తున్న సందర్భంలోనూ హోలీ రంగుల కేలి గుర్తుకు రాక మానదు. మనిషి అన్నాక మనసుంటుంది, మనసున్నాక సంతోషం, బాధ రెండూ కలుగుతూ ఉంటాయి. సంతోషం మితిమీరితే కన్నుల నుండి నీరు రాక మానదు. బాధ దరిచేరినప్పుడు పెళ్ళుబికే కన్నీరు ఆర్పడానికి ఆనందం అవసరమవుతుంది. ఈ సత్యం తెలిసిన వారికి ప్రతిరోజూ పండగే. అలాంటి వారికి తలుచుకున్నప్పుడల్లా హోలీ పలకరిస్తూ ఉంటుంది. మనసు ఆనందంతో చిందేసేటప్పుడు అనుకోకుండానే నాట్యం చేస్తుంటారు కొందరు. అలాంటి వారు నటరాజును తలుచుకుని మరింతగా చిందేసి కనువిందు చేస్తారు. అలాంటి సమయాల్లోనూ రంగులు కీలకమైన పాత్ర పోషిస్తాయి. అటువంటి ఆనందమయమైన సందర్భాలు హోలీ పండగలాగే మదిలో నిలిచిపోతాయి. వాటిని మరిచిపోదామన్నా మరువలేము. హోలీ పండగ వచ్చిందంటే చాలు, చూసే చూపులోనూ, ఆడే మాటలోనూ, అనుభవించే ఆనందంలోనూ అంతటా రంగులే కనిపిస్తూ ఉంటాయి. ప్రతి అంశానికి రంగులనే ఉపమానాలుగాను తీసుకుంటారు కొందరు. అలాంటి వారికి హోలీ పండుగ రోజంతా రంగులమయమే. అంబరాన్నంటే ఆనందం మనలో తొంగి చూస్తే సంబరాలకు కొదువే ఉండదు. అందాల భామలు కనిపించగానే అబ్బాయిల్లో అలాంటి అనుభూతి కలుగుక మానదు. ముఖ్యంగా తడిసిన అందాలతో తారసపడే భామలను చూస్తే బాబులు భయం వదిలేసి మరింతగా రెచ్చిపోతుంటారు. ఈ తీరున సాగే దృశ్యాలు హోలీ నాడు భలేగా కనువిందు చేస్తూ ఉంటాయి. జోష్లో ఉన్న యూత్కు హోలీ మరింత హుషారు పెంచుతుంది. ఈ రంగుల పండుగ ఎన్నెన్నో అనుబంధాలకు తావిస్తుంది, కొత్త రాగాలను శృతి చేస్తుంది. ఆ బంధాలు విడదీరానివిగా మారడానికి దారి చూపుతుంది హోలీ. హోలీ పండుగ ప్రస్తుతం వాడవాడల రంగుల కేలి చూపిస్తోంది. ఇది ఉత్తరాది వారి పండుగ, మనది కాదు అనేవారు ఎంతోమంది. అయితే ఈ పండుగలో అందరూ ఒక్కటే అనే మానవతా దృక్పథం కనిపిస్తుంది. అందువల్లే అందరినీ ఈ పండుగ ఆకర్షిస్తోంది. ఉత్తరం దక్షిణం అన్న తేడాలు మరచి తెలుగు నేలపైన ఈ పర్వదినం ఆనందంగా సాగుతోంది. భాగవతంలో హిరణ్యకశిపుడు సొంత కొడుకు ప్రహ్లాదుని పలు విధాల బాధలకు గురిచేస్తాడు. హిరణ్యకశిపుని చెల్లెలు హోలిక కూడా ప్రహ్లాదుని మంటల్లో కాల్చాలని చూస్తుంది. చివరకు ఆ అగ్నికి తానే ఆహుతి అవుతుంది. హోలిక చచ్చిన కారణంగా జనులందరూ ఆనందంగా రంగులు చల్లుకుంటూ పండగ చేసుకున్నారు. అప్పటి నుంచి హోలీ పండుగ సాగుతోంది. సత్యకాలంలో మొదలైన హోలీ పండగ త్రేతాయుగంలోనూ సాగింది, ద్వాపరంలోనూ పరవళ్లు తొక్కింది, కలియుగంలో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇలా యుగ యుగాలుగా హోలీ పండుగ మనలను పరవశింపచేస్తూనే ఉంది. రాబోయే రోజుల్లో హోలీ పండుగ మరింతగా రంగులు పులుముకోనుంది. ఎందుకంటే రంగుల హోలీలో సాగితే కలిమి కలిసి వస్తుందనే విశ్వాసం జనాల్లో ఉంది. తెలుగునాట వసంతోత్సవాలు సాగేవి. ఆ సమయంలో రంగులు చల్లుకుని ఆనందించేవారు. ఉగాది పర్వదినంలో వసంత కోకిల గానం వినిపించేది, జనుల మది పులకించేది. దాంతో వసంతోత్సవాలు మొదలయ్యేవి. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో ఉగాదికి రంగులు చల్లుకోవడం సంప్రదాయంగా సాగుతూనే ఉంది. ఆ సంబరాల్లో వరసైన వారిని మగువలు ఆట పట్టించే వైనాలు కనువిందు చేస్తాయి. తెలుగు నేలపై హోలీ పండుగ పరిడవిల్లడానికి ఉత్తరాది వారు దక్షిణాదికి రావడమే కారణమంటారు. మంచిని పెంచే ప్రతి సమయం జనానికి పర్వదినమే. అందరిలోనూ ఐక్యత పెంపు చేస్తున్న హోలీ ఎలా వచ్చినా ఏమి చేసినా జనానికి మాత్రం ఆనందం పంచుతోంది. మనలో నెలకొన్న ప్రాంతీయ భేదాలను చెరిపివేస్తుంది హోలీ. మంచి మాటను మించిన మంత్రం లేదు, మంచి మనసును చేరని యాగమూ లేదు అని పెద్దల మాట. మనకు ఆనందం పంచే రోజు ఏదైనా సరే అదే అసలైన పండగ రోజు. ఆహ్లాదం కలిగించే ఆ సమయంలో హోలీ, దీపావళి వంటి పండుగలు మనలను పలకరించక మానవు. అటు ఇటుగా సాగినా, ఇటు అటుగా మారినా పొరపాటు లేదు అన్నారు పెద్దలు. కావలసిందల్లా 10 మందికి ఆనందం పంచడమే. కావున అన్ని హద్దులను చెరిపేసే హోలీ మనది, మనందరిది. నింగిలోని హరివిల్లులో సప్తవర్ణాలను చూసి మురిసే మనసు నేలపై రంగుల కేలిలో మరింత ఆనందం సొంతం చేసుకుంటూ సాగుతుంది. హోలీ పండగ అనగానే అబ్బాయిల్లోనూ అమ్మాయిల్లోనూ పులకింతల జల్లు మొదలవుతుంది. మనసైన అమ్మాయిలపై రంగులు చల్లి కాసింత ఆనందం పొందుతుంటారు అబ్బాయిలు. ఆ సమయంలో వారి చుట్టూ అన్నలు కానీ, వారికి మనసైన వారు కానీ ఉన్నారేమో చూసుకోవడం మంచిది.
హోలీ పండుగలో వరుసలు సరసరా గుర్తుకు వచ్చి బావలు మరదళ్ళ వెంట పడుతుంటారు. మరుదులు బావల వెంట పడడం కూడా చూస్తూ ఉంటాము. వరసైన వారికి ఆనందం పంచే పండగ ఇది. అందరూ బాగుండాలనే కోరికతోనూ రంగులు పూయించుకొని మురిసే సంబరాల దినమూ ఇదే. బంధాలను అనుబంధాలను పట్టి చూపించే పండగల్లో ఈ రంగుల పండుగకు సాటి లేదు. కొన్ని చోట్ల ఆనందంతో అన్నదమ్ములపై కూడా రంగులు చల్లుకోవడం చూస్తూ ఉంటాం. ఆ రంగుల్లో తమ అనుబంధాలను మరింతగా చాటుకుంటూ హోలీ పండుగ చేసుకునే వారెందరో ఉన్నారు. మన అనుకున్న ప్రతి ఒక్కరిని ఆదుకునేవాడే అసలైన నాయకుడు. అలాంటి వారు కూడా హోలీ పండుగలో వయసును మర్చిపోయి ఆడతారు, పాడతారు. అసలు మన పండుగలన్నీ మన విచారాలను దూరం చేయడానికి వెలిసినవే కదా. కావున రాజు పేద తేడాలు మరిచి ఆడుకుంటేనే అసలైన హోలీ చేసుకున్నట్టు. మనసైన వారిని చూస్తే హరివిల్లు దివి నుండి దిగివచ్చినట్టు ఉంటుంది. ఇంద్రధనస్సులోని ప్రతి రంగు పలకరించినట్టు అనిపిస్తుంది. ఇక ఆ సమయంలో 7 రంగులను గుర్తు చేసుకుంటూ 7 అడుగులు ఎప్పుడు వేయాలా అని ప్రేమికులు పరవశించిపోతారు. అది రంగులు మనకు కలిగించే మాయ. హరివిల్లులోని 7 రంగులు చూస్తేనే ఆనందం. మరి ఆ రంగుల్లో కనిపించే ముద్దుగుమ్మలు కనిపిస్తే అబ్బాయిలకు మరింత ఆనందం కలుగకుండా ఉంటుందా? ఆ తీరున సాగేవారికి హోలీ పండుగ మరింత సంతోషం కలిగిస్తుంది. కవితలను వల్లించేలా చేస్తుంది. హోలీ పర్వదినాన కవులుగా మారే కుర్రాలకు కొదువే ఉండదని చెప్పవచ్చు. హోలీ అనగానే రంగుల హంగామానే కాదు, మన మనసులో చిందులు వేసే పాటలు గుర్తుకు వస్తాయి. ఆ గీతాలు మనలో మరింత ఉత్సాహం నింపుతాయి. దాంతో మరెంతగానో రెచ్చిపోతాము. ఇంకేముంది, మిన్నంటే ఆనందం మన సొంతమవుతుంది. ఆ ముచ్చటతోనే ఈసారి రంగుల పండుగ మరింత ఆనందంగా సాగాలని ఆశిద్దాం.